మందకృష్ణ మాదిగా ఒక చిటికేస్తే ఒకటి రెండు రోజుల్లోనే లక్షల మందిని గ్యాదర్ చేయగలరు. అంత పెద్ద ఫోర్స్ నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా అంత కెపాసిటీ లేదు. అంటే సొంతంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వస్తారు. ఇది నా అబ్జర్వేషన్ ద్వారా చెప్తున్నా. అంటే ఎవరో ఫండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తేనే వస్తున్నారు జనాలు కూడా. సో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చేదంటే ఒక కాల్ మందకృష్ణ ఇస్తే వస్తారు. కానీ అంత శక్తి ఉన్న మందకృష్ణ ఎన్నికల రాజకీయాల్లో ఎందుకు గెలవలేకపోతున్నారు? చాలామంది మీ ఎగ్జాంపులే చెప్తారు. చూడండి, మాలా మాదిగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రాజకీయాల్లో ఈ లీడర్స్ వేరు, కుల సంఘాల లీడర్స్ వేరు, ఎన్నికల రాజకీయాల్లో గెలవలేరు అంటారు. మదర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, వర్ధనపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీ ఎగ్జాంపులే చూపిస్తాయి. ఎందుకు? నిజమే. ఇప్పుడు దళితుల్లో హక్కుల చైతన్యం పెరిగినంత రాజకీయ చైతన్యం పెరగలేదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు భ్రమలు, ఆశలు, డబ్బులు ఇవన్నీ ప్రయోగిస్తుంటాయి. ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. అది అంబేద్కర్ కాలంలో అంబేద్కర్కి ఎదురైన సమస్య, నా కాలంలో నాకు ఎదురైన సమస్య. ఇప్పుడు దేశం మొత్తం అంబేద్కర్ వెనుకనే ఉన్నది. దళిత వర్గం దేశం మొత్తం అంబేద్కర్ వెనుకనే ఉన్నది అనుకుందాం కదా. కానీ అంబేద్కర్ పోటీ చేసిన ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు చెప్పండి. ప్రత్యర్థులు పెట్టే డబ్బు, ప్రత్యర్థులు పెట్టే భ్రమలు, ప్రత్యర్థులు పెట్టే ఆశలు వీళ్ళు పెట్టలేరు కదా. సత్యంగా చెప్పుకోవాల్సిందే కదా. ఆ నుంచి ఈనాటి వరకు మీరు చెప్తున్నదే. ఓకే, మాదిగలంటే కృష్ణ మాదిగకు ఎనలేని అభిమానం ఉంటుంది, సొసైటీలో కూడా అభిమానం ఉన్నది. మీరు ఇప్పుడు కాలర్స్ కూడా చూసారు. నేను అదే అంటున్నా. నేను ఉద్యమ చైతన్యం రాజకీయ చైతన్యంగా మారలేదు. ఆనాడు అంబేద్కర్ కాలంలో ఉమ్మడి దళిత చైతన్యం రాజకీయ చైతన్యంగా మారితే రాజ్యాధికారం ఆయన చేతికే వచ్చేది కదా. ఆయన చేతికే వచ్చేది కదా. ఆయన రాజ్యాధికారం నినాదం ఇచ్చాడు కదా. ఏది నేను ఇవ్వలే, రాజ్యాధికార నినాదం అంబేద్కర్ ఇచ్చాడు. రాజ్యాధికార నినాదం ఇచ్చిన ఆ నాయకుడే, ఆ మహానీయుడే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దళితుల చైతన్యం నాడైనా నేడైనా ఉద్యమంగా సంఘటితపడ్డంత రాజకీయంగా చైతన్యం పడలేదు. రాజకీయ చైతన్యం పడ్డ రోజు కొంత ఉత్తరప్రదేశ్లో కొంత ఫలితం వచ్చింది, ఇంకా ఎక్కడ రాలేదు.